నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పాల ఐస్ క్రీమ్‌లండి. సో, టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. సో, సమ్మరే కాబట్టి ఇలా పిల్లలకైతే అప్పుడప్పుడు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో, అంటే మనం బయట కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటది. అలానే మనకు తక్కువ ఖర్చులో కూడా అయిపోతుందండి. సో, కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. దానికోసమైతే ఇక్కడ హాఫ్ లీటర్ నేను ముందుగానే వేడి చేసుకున్నాను పాలైతే. తర్వాత ఇందులో నుంచి ఒక 2, 3 టేబుల్ స్పూన్ వరకైతే పాలు ఒక గిన్నెలో తీసుకోవాలండి. సో, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకైతే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. సో, కార్న్ ఫ్లోర్ వేసుకొనైతే మంచిగా కలుపుకోవాలండి. అంటే ఉండలేం లేకుండా అయితే మొత్తం అంటే మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మంచిగా. సో, ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. సో, ఇలా అంటే లంప్స్ అనేవి ఏమి ఉండకూడదు. సో, అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5-6 అయితే బాదం అలానే ఒక 10 వరకైతే జీడిపప్పు 2 తీసుకుంటున్నాను. సో, 2 మిక్సీ జార్‌లో వేసుకొనైతే మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాల గిన్నె పెట్టుకొనైతే పాలు కాస్త వేడిగా అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ అది వేసుకోవాలి. సో, అలా వేసుకొనైతే ఒకసారి కలుపుకోవాలండి. సో, ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకైతే మనం అంటే షుగర్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్‌కైతే ఒక 5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేస్తున్నాను. సో, నాకైతే కరెక్ట్ సరిపోయింది. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో, ఇలా వేసుకున్న తర్వాత అవి అంటే షుగర్ కాస్త మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని కలుపుకొని అయితే కాస్త చిక్కగా అయ్యే వరకైతే ఉంచుకోవాలండి. సో, మనకు కాస్త అంటే చిక్కగా అయిపోయింది అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేస్తే చాలండి. ఎందుకంటే తర్వాత లాస్ట్‌లో అయితే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి. సో, ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో, మనం అంటే ఇది చల్లగా అయ్యే కొద్దీ ఇంకా మనకు చిక్కగా అయితది. కాబట్టి సో, ఈ విధంగా అయితే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే అంటే చిక్కగా అయిపోతదండి. ఇలా అయిపోయిన తర్వాత ఇదంతా మళ్ళీ మిక్సీ జార్‌లో వేసుకొనైతే మనం మళ్ళీ మెత్తగా గ్రైండ్ అంటే మనకు సాఫ్ట్‌గా కావాలనుకుంటే ఐస్ క్రీమ్‌లు మాత్రం ఈ విధంగా మళ్ళీ మిక్సీ వేసుకొని లేకపోతే అవసరం లేదు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే ఇందులో వేసుకోండి. లేకపోతే మాత్రం స్టీల్ గ్లాస్ ఉంటాయి గదా! అందులో అయినా పోసుకోవచ్చండి. సో, తర్వాత ఈ విధంగా పోసుకున్న తర్వాత కంప్లీట్‌గా గూడా నింపొద్దు. నింపితే మళ్ళీ మనం స్టిక్స్ పెట్టేటప్పుడు బయటికొచ్చేస్తది. కాబట్టి ఇలా కొంచెం గ్యాప్‌తో అయితే నింపుకోవాలి. సో, ఇదంతా నింపుకున్న తర్వాత ఇలా స్టిక్స్ అయితే కవర్ జేసుకోవాలండి. ఒకవేళ స్టీల్ గ్లాస్‌లో పోసుకున్నా గూడా ఏమైనా స్టిక్స్ అలా టూత్ పిక్స్ లాంటివి ఉన్నా గూడా పెట్టేసి అంటే ప్లాస్టిక్ కవర్ అలా పెట్టేసినా గూడా మనకు ఐస్ క్రీమ్‌లు మంచిగొస్తాయండి. సో, ఇంకేమైనా మిగిలితే ఎక్స్‌ట్రా బౌల్స్‌లో వాటిలో వేసుకోవచ్చు. సో, ఈ విధంగా వేసుకొని దీన్ని గూడా క్యాప్‌తో కవర్ జేసేసి ఇదంతా ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. మనం డే టైమ్‌కి పెడితే పిల్లలు ఊకే తీస్తూ ఉంటారు. అది అంత ఐస్ అనేది సరిగ్గా అవ్వదండి. అది అవ్వకముందే పిల్లలు గూడా తినేస్తూ ఉంటారు. ఆగరు కాబట్టి ఇలా ఓవర్ నైట్ పెట్టుకోవడమే బెటర్. సో, ఈ విధంగా పెట్టి తర్వాత ఓవర్ నైట్ అంటే పెట్టేసిన తర్వాత మార్నింగ్ ఎప్పుడు తింటామో ఆ టైంలో తీసుకొనైతే ఇలా కొంచెం అంటే చల్ల నీళ్ళలోనే మనం జస్ట్ ఇలా డిప్ చేయాలండి. ఒక 2 సెకండ్స్ అలా లేకపోతే 10 సెకండ్స్ వరకు ఇలా డిప్ చేసేసి ఈ విధంగా గుంజేస్తే మంచిగా వచ్చేస్తదండి. సో, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో, సమ్మర్ కాబట్టి సో, చేసుకొని అప్పుడప్పుడు చేసుకొని తింటే ప్రాబ్లమ్ అయితే ఏముండదండి. సో, కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇలా చేసుకోవడం వల్ల పిల్లల హెల్త్‌కి కూడా మంచిదండి. సో, బయట ఎలా చేస్తారేమో మనకు తెలియదు కాబట్టి సో, ఇలా ఇంట్లోనే హైజీనిక్‌గా అయితే ప్రిపేర్ చేసుకోండి. సో, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. సో, షేర్ చేసిన తర్వాత మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.